లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. పనులన్నీ పూర్తి కావడంతో ఈ భవనాన్ని జూలై 13వ తేదీన ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నారు. తరువాత ఎమ్మెల్యే నివాసంలో రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డికి తనకు ఉన్న అనుబంధాన్ని ప్రేమ్సాగర్ రావు గుర్తు చేసుకున్నారు. ఈ డేట్ నాకు ప్రత్యేకంగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు 15 మంది టీడీపీ జెడ్పీటీసీలు ఇదే దినం ఆ దినం జూలై 8 నాడే ఏదైతే ఇప్పుడు ప్రగతి ఉందో అక్కడనే అనకాల కండవలసిన ఆయన ఆ దినం ఇందిరామ ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఉచిత కరెంటు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేద పిల్లలకు ఫీల్డ్ రీఎంబర్స్మెంట్ అంటే ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకోవాలి, డబ్బులున్నా లేకుండా చదువుకు ఇబ్బంది కావద్దు ఆలోచన. ప్రతి ఒక్కరికి వైద్యం అనేది పూర్తి బీదవాళ్ళకు కూడా వైద్యం అందియాలని చెప్పేది ఆరోగ్యశ్రీ. కరెంటు రైతులు పాదయాత్ర దిగినప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా, ఎందుకంటే రైతులకు సంబంధించిన సాగునీరంతా బావులు మోటార్ల మీద ఉన్నది కాబట్టి, మన పంప్సెట్ల మీద ఉన్నది కాబట్టి వాటికి ఉచిత కరెంట్ ఇస్తే కొంత రైతులకు వెసులుబాటు కలుగుతున్నాం. ఉచిత కరెంటు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసినట్టు మొట్టమొదటి సంతకం ఉచిత కరెంట్ పెట్టేసి ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతారు, మేము తెచ్చిన వాళ్ళు తెచ్చింది. వాస్తవానికి ఉచిత కరెంటు సంబంధించినట్టు దానికి సంబంధించిన అది ఆ ప్రాజెక్టు మీద పూర్తి సర్వర్కులు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసింది. దాని తర్వాత 24 గంటలు ఇస్తాను, 30 గంటలు ఇస్తాను. రైతులకు కావాల్సింది 24 గంటలు కాదు, రైతులకు కావాల్సింది 8 గంటలు 9 గంటలు నాణ్యమైన కరెంటు 3 ఫేజ్ మోటార్ నడిచే కరెంటు కావాలి. అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. వర్షాకాలం